70వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్స్ 70 బై అరేంద్ర కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 70వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒకసారి ఒక ఆశ్రమంలో గురువు గారు శిష్యులను ప్రశ్న వేశాయట. ఈరోజు నేను పాఠం చెప్పే ముందు ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, కాబట్టి సమాధానం చెప్పాలి అని చెప్పేసి. శిష్యులందరూ కూడా చూస్తున్న ఆతృతగా ఏం ప్రశ్న వేస్తాడో అని చెప్పేసి గురువు గారు ప్రశ్న వేశారు ఈ విధంగా: రాత్రి ముగిసిందని పగలు మొదలైందని ఎట్లా చెప్పగలరు అని ప్రశ్న. అంటే రాత్రి అనేది పూర్తయిపోయింది, పగలు ప్రారంభమైందని చెప్పేసి ఎట్లా చెప్పగలరు అనే విషయానికి ఇది ప్రశ్న. సాధారణంగా వెంబడే సమాధానం కొంత చెప్పేవాడు ఉంటారు. ఎట్లా అంటే, గురుదేవా, దీపం సహాయం లేకుండా కళ్ళ ముందున్న ప్రపంచం కనిపించినప్పుడు రాత్రి లేదని, ఉన్నది పగలే అని చెబుతాము అన్నాడు. గురువు గారు అన్నారు, సమాధానం అది సరి అయింది కాదు అని చెప్పాడు. ఇంకొక ఆయన చెప్తున్నాడు, సద్గురుదేవా, మనకు కనిపిస్తున్నటువంటి మనుషుల లోపల పురుషుల్ని పురుషులుగా, స్త్రీలను స్త్రీలుగా స్పష్టంగా గుర్తించగలిగితే రాత్రి లేదని పగలు వచ్చిందని అర్థము అన్నాడు. అది కూడా సరైన సమాధానం కాదు అని చెప్పాడు గురువుగారు. ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం తికమక పడిన శిష్యులు చివరిగా అదేమిటో చెప్పమని గురువు గారినే ప్రార్థించారు. ప్రార్థిస్తే, నాయన, గురువుగారు చెప్తున్నారు, నాయనలారా, పురుషుణ్ణి చూడగానే అతనిలో మీకు భగవంతుడు దర్శనీయమైనప్పుడు, అదేవిధంగా శ్రీమూర్తిని చూసినప్పుడు మీకు భగవతి దర్శనీయమైనప్పుడు అది పగలు. అలా జరగనప్పుడు రాత్రే ఉందని అర్థం, ఇంకా తెల్లవారణ లేదని భావన. అంటే జ్ఞానోదయమే నిజమైన వెలుగు అని చెప్పేసి ఈ విధంగా చిన్న కథ ద్వారా, ప్రశ్న ద్వారా, సమాధానం ద్వారా గురువు గారు చెప్పగలిగారు అన్నమాట. కాబట్టి పండితుడు అంటే లౌకిక జ్ఞానం విశేషంగా కలిగిన వాడని కాదు. మరి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, పండితుడు అంటే సామాన్యుడు కాడు, ఆయన గ్రంథకీటకం అసలే కాడు. పండితుడు అంటే సమదర్శన యోగి, సర్వత్రా ఆత్మదర్శనం చేసేటువంటి జ్ఞాని, తానే బ్రహ్మం అనేటువంటి బ్రహ్మాత్మ జ్ఞానంతో విలసిల్లే ముక్త పురుషుడు ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే జీవన్ముక్తుడు. సర్వత్ర సమదర్శిత్వం జీవన్ముక్తస్య లక్షణం అన్నారు. కాబట్టి అంతటా సమదర్శనం లేదా బ్రహ్మదర్శనం చేయడం అనేది జీవన్ముక్తుని యొక్క లక్షణం అని చెప్పేసి ఇక్కడ మనకు ఇది పండితుడి యొక్క ప్రధాన లక్షణంగా మనకు కనబడుతుంది మనకది. మరి సమదర్శనం యొక్క వైభవాన్ని, బ్రహ్మదర్శనం యొక్క ఫలాన్ని మనకు రాబోయేటువంటి 19వ శ్లోకం లోపల చెప్తున్నాడు. ఇహైవ తైర్జిత సర్గో యేషాం సామే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్బ్రహ్మణితే స్థితా
సమభావమునందు స్థిరమైనటువంటి మనస్సు కలవారు ఇక్కడే ఈ జన్మలోనే జనన మరణ రూప సంసారాన్ని జయిస్తారయ్యా. ఎందుకంటే బ్రహ్మము దోషము లేనిది కాబట్టి వాళ్ళు బ్రహ్మమునందే ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ బ్రహ్మము సమం అని అర్థం చేసుకున్నాం. ఆత్మ బ్రహ్మమే కాబట్టి బ్రహ్మం సమం అంటే ఆత్మ కూడా సమం అనే అర్థం. అదే సమాత్మ. సర్వభూతేషు సమః ఏక ఆత్మ సమాత్మ. ఆత్మ సమము ఏకము కాబట్టి సర్వభూతాలలో ఆత్మ సమంగా ఉంది అంటే అభేదంగా ఉంది అని అర్థం. ఆత్మ అభేదం. ఆత్మ ప్రతి ప్రాణిలో ఉంది కాబట్టి అందరూ కూడా ఆత్మస్వరూపులే. అందరూ ఆత్మస్వరూపులే అయినప్పుడు అందరిలో ఆత్మ ప్రకాశిస్తూ ఉండేటప్పుడు జీవుల మధ్య భేదాన్ని దర్శించడం జ్ఞానం కాదు. ఆత్మ అందరిలోనూ ఏకమై సమమై ఉంది, అకర్తగా ఉంది, అభోక్తగా ఉంది అనేది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం గలవారు సమదర్శులు అవుతారు. ఆత్మజ్ఞానం లేని వారు భేద దర్శనం చేస్తారు. భేదము అనేది సరి అనే విషయం కాదని చెప్పేసి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు మనకు. జన్మ అనేది బంధం. జన్మ నుంచి విడిపడడం మోక్షం. జన్మనెత్తే అవసరం లేదు అంటే ఆత్మవిధుడు ముక్తుడయ్యాయని అర్థం. ఎప్పుడు ఎక్కడ, ఎప్పుడు అంటే కాలం అని అర్థం. ఎక్కడ అంటే దేశము అని అర్థం. దేశకాలాలలో మోక్షం ఇమిడేది కాదు, కానీ చాలా మంది అదే విధంగా భావిస్తూ ఉంటారు. అందువల్ల ఇహైవ అనేటువంటి శ్లోకాన్ని ప్రారంభించాడు. ఇహైవ ఇహ ఏవా అంటే ఇక్కడే అని అర్థం. ముక్తి అనేది ఎక్కడో పొందేది కాదు, ఏ దేశంలోనూ ఏ లోకంలోనూ పొందేది కాదు. కాశీలో కైవల్యం ప్రాప్తించినట్లయితే కాశీయే కైవల్యం అయిపోతుంది, కానీ కైవల్యాన్ని చేరడానికి కాశీ కూడలి కాలేదు. ఆ ప్రదేశంలో ముక్తి అంటే ఆ ప్రదేశంలో లేదు అని అర్థం. ఆ లోకంలో ముక్తి అంటే ఈ లోకంలో లేదు అని అర్థం. ఆ ప్రదేశంలో ముక్తి అంటే ఈ ప్రదేశంలో లేదని అర్థం. ఆ లోకంలో ముక్తి అంటే ఈ లోకంలో లేదని అర్థం. ఈ విధంగా ముక్తి కనుక ఒక ప్రదేశానికి పరిమితమైతే అలాంటి ముక్తి పరిమితంగా ఉంటుంది. పరిమితంగా ఉండేది ముక్తి కాలేదు, అది బంధం అవుతుందనే విషయం గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. అందుకే ఇక్కడ విద్యా వినయ సంపన్నుడి బ్రాహ్మణ్ణి యందు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం. కాబట్టి ఆ విధంగా సమదర్శనం ఎవరికైతే ఉంటుందో మరి అతి చిన్నదైన దోమయందైనా పెద్దదైనటువంటి ఏనుగునందైనా ఒకే ఆత్మ ప్రకాశిస్తుంది. కాబట్టి ఏనుగు దేహంలో ఏనుగు అంత ఆత్మ, దోమ దేహంలో దోమ అంత ఆత్మ ఉండదు. ఆత్మ అది నిర్వికారం, ఆకాశంలాగా నిరాకారం అనేది మనకి ఇక్కడ ఈ శ్లోకంలో స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ సంసారాన్ని ఎవరు జయిస్తారు అంటే దానికి స్పష్టమైన సమాధానం ఏంటంటే ఎవరి మనస్సు దోషరహితమై సమభావం కలిగి ఉంటుందో వాళ్ళే జయిస్తారు. భవదుఖాన్ని దాటడానికి ఉపయోగాలు ఏవి అంటే మనస్సునందు ఏ విధమైనటువంటి పాపము దోషము లేకుండా నిశ్చల స్థితి కలిగి సర్వభూతముల యందు సమదృష్టి కలిగి ఉంటే వాళ్లకు భవదుఖాలు దాటడానికి మంచి ఉపాయాలు ఇదేనమాట. బ్రహ్మం అనేది ఏ విధంగా అంటే బ్రహ్మం అంటే ఏం కాదు, దోషరహితమైనది, సమమైంది. మరి జీవులు మోక్షాన్ని ఎప్పుడు పొందుతారు అంటే ఏ క్షణంనైతే మనస్సును నిర్మలం చేసుకుంటారో, మనస్సును సమస్థితిని కాపాడుకుని సమదృష్టిని కలిగి ఉంటారో ఆ క్షణంలో వాళ్లకు మోక్షము పొందుతారు అనేది చెప్తూ బ్రహ్మజ్ఞాని యొక్క మరికొన్ని లక్షణాలు మనకు మరి రాబోయే 20వ శ్లోకంలో ఉపాధులలో భేదాలున్న ఉపాధిగత గుణదోషాలకు సంబంధం లేకుండా అందరిలో అంతటా ఏకమే వచ్చేటువంటి ఆత్మ యొక్క సమస్థితి దర్శించేటువంటి ఆత్మవిధుడు వైరుధ్యం కలిగినటువంటి పరిస్థితుల మధ్య ఎలా ప్రవర్తిస్తాడు అని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ మనకు బ్రహ్మజ్ఞాని యొక్క కొన్ని లక్షణాలను మనకు 20వ శ్లోకం లోపల చెప్తున్నాడు. న ప్రకృష్యేత్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధి రససమ్మూఢో బ్రహ్మ విద్బ్రహ్మణి స్థితః. బ్రహ్మవిదుడు స్థిరబుద్ధి కలవాడు, మోహము లేనివాడు, బ్రహ్మమునందే నిలకడగలవాడు, ప్రియమైనది లభించిందని పొంగిపోడు, అప్రియమైనది ప్రాప్తించిందని కృంగిపోడు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం సుఖానికి పొంగడం కానీ దుఃఖానికి కృంగిపోవడం కానీ జరగకూడదు అని చెప్పేసి ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు విషయాన్ని.
మన జీవితంలో జరిగేటువంటి రకరకాల సంఘటనలు వస్తుంటాయి కాబట్టి వాటిని ఏ విధంగా తీసుకోవాలనే విషయంలో చెప్తున్నాడు. వాస్తవాలు అర్థం కానప్పుడు వివేకం లోపిస్తుంది. వివేకం చెడిపోతే బుద్ధి లోపల అస్థిరత చోటు చేసుకుంటుంది, స్థిర బుద్ధి ఉండదట. స్థిర బుద్ధి లేనివాడు అజ్ఞాని. అజ్ఞాని మోహంలో మగ్నమై ఉంటాడు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చూస్తాడు ఆయన. అసత్యాన్ని సత్యంగా భావిస్తాడు. తూర్పు అనుకొని పడవ వైపు పయనిస్తూ ఉంటాడు. ఎండమావుల్లో దప్పిక తీర్చుకోవాలని తప్పిస్తూ ఉంటాడు. స్థిరబుద్ధి కలవాడు జ్ఞాని. అజ్ఞాన మోహం నుంచి విడిపడి జ్ఞాన ప్రకాశంలో శోభిస్తూ ఉంటాడు ఆయన. ఉన్నదానిని ఉన్నట్లు చూస్తాడు. సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా అర్థం చేసుకుంటాడు. ఎండమావుల్లో జలం లేదని గ్రహించి ప్రయత్నం ఆపి ప్రశాంతంగా ఉంటాడు. అతడే బ్రహ్మవేత్త. బ్రహ్మమునందే స్థిరపడినటువంటి బ్రహ్మవేత్త. స్థిరమైనటువంటి బుద్ధి గలవాడు, మోహం లేనివాడు అయినటువంటి బ్రహ్మవిధుడు ప్రియమైనది లభించిందని సంతోషించడు. అప్రియమైనది ప్రాప్తించిందని మాత్రం దుఃఖించడు. కాబట్టి జీవితం సుఖ దుఃఖాల యొక్క సమ్మేళనం. కాబట్టి హర్షము, విషాదం ఈ రెండు యొక్క సంగమం అది. సుఖాన్ని మనిషి ఇష్టపడతాడు, సుఖం మనిషికి ప్రియంగా ఉంటుంది. దుఃఖానికి మనిషి దూరంగా ఉంటాడు, దుఃఖాన్ని మరి భరించలేక కష్టపడతాడు. అందుకే దుఃఖం అనేది మనిషికి అనిష్టంగా ఉంటుంది, అప్రియంగా ఉంటుంది. సుఖ దుఃఖాలు, హర్ష విషాదాలు అనేవి చాలా విచిత్రమైనవి. వాస్తవం చెప్పాలంటే ప్రపంచంలో ఏది సుఖం, ఏది దుఃఖం అంటే ఎవ్వరూ చెప్పలేరు. లోకంలో సుఖ దుఃఖాలు లేవు. మనం అన్వేషించేది సుఖాలను కాదు, సుఖ కారణాలను. అలాగే మనం తొలగించాలని ప్రయత్నించేది దుఃఖాలను కాదు, దుఃఖ కారణాలను. ఇంతకీ సుఖ దుఃఖాలు ఏమిటో ఎవ్వరికి అంతుపట్టదు. సుఖ కారణం మనకు ఇష్టంగా ఉంటుంది, ప్రియంగా ఉంటుంది. అదేవిధంగా దుఃఖ కారణం మనకు అనిష్టంగా ఉంటుంది, అప్రియంగా ఉంటుంది. ఈ సుఖ దుఃఖ కారణాలు మనిషికి మారుతూ ఉంటాయి. ఒకరి సుఖానికి కారణమైంది మరొకరి సుఖానికి కారణమవుతుందని చెప్పలేము. ఒకరి సుఖానికి ఏది కారణమో అదే మరొకరి దుఃఖానికి కారణం కూడా కావచ్చు. మనుషులు పొందేటువంటి ఈ సుఖ దుఃఖ అనుభవాల వెనుక ప్రియాప్రియాలు ఉంటాయి. ఎవరికి ఏది ప్రియమో అది ప్రాప్తిస్తే వారికి సుఖం కలుగుతుంది. అలాగే ఎవరికి ఏది అప్రియమో అది దూరమైతే వారికి సుఖం కలుగుతుంది. సుఖ దుఃఖాల యొక్క అనుభవాలకు ప్రియాప్రియాలు నిమిత్తాలుగా ఉంటాయనే విషయం ఇక్కడ తెలుస్తుంది మనకు. ఇష్టమైన దాన్ని పొంది జ్ఞాని ఎప్పుడు కూడా ఆయన సంతోషించడట. జ్ఞాని అనిష్టమైన దాన్ని పొంది దుఃఖించడట. ప్రాప్యాలలో సంతోషించడం, అప్రాప్యాల్లో ఆవేదన చెందడం అనేది మనోధర్మం. సుఖ దుఃఖాలనేవి మనస్సులో కలిగేటువంటి భావ వికారాలు, అనాత్మ ధర్మాలవి. తనను ఆత్మగా అకర్తగా తెలుసుకున్నటువంటి ఆత్మవిధుడు సుఖాలలో పొంగడు, దుఃఖాలలో కృంగడు అనే విషయం మనకి ఇంతకుముందే చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి దీంట్లో మనకు ప్రధానంగా ఈ 20వ శ్లోకంలో మనకు వచ్చినటువంటి విషయం లోపల బ్రహ్మవేత్త యొక్క లక్షణాలు స్పష్టమైపోయింది మనకు. బ్రహ్మజ్ఞుని యొక్క లక్షణాలు ఒకటి ఏంటంటే, ప్రియమైన వస్తువు లభించినప్పుడు ఉప్పొంగుట కానీ, అప్రియ వస్తువు లభించినప్పుడు కృంగిపోవట కానీ లేకుండా. ఇది మొదటి లక్షణం బ్రహ్మజ్ఞుడి. రెండవది స్థిరబుద్ధి కలిగి ఉంటాడు. మూడవది మోహం లేకుండా ఉంటాడు. ఈ మూడు కూడా బ్రహ్మజ్ఞుని యొక్క ఉండే లక్షణాలు. కాబట్టి ఈ మూడు లక్షణాలు మనం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆత్మజ్ఞానులు పొందేటువంటి నిత్య సుఖము ఎట్లా ఉంటుందనే విషయం మనకి 21వ శ్లోకం లోపల చెప్తున్నాడు. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మనిర్యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బ్రహ్మవిధుడు ప్రాపంచిక విషయాల యందు ఆసక్తి లేకుండా ఉంటాడయ్యా. ఆత్మయందున్నటువంటి సుఖాన్ని పొందుతాడు. అది అక్షయమైనటువంటి ఆనందము అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. బ్రహ్మవిధుడి యొక్క లక్షణాలు ప్రధానంగా చెప్తూ, నీవే ఆనందం, నీవే సుఖం, నీ స్వరూపమే నిత్యానందం, అదే అక్షయ సుఖం. ప్రపంచం లోపట అక్కడక్కడ సుఖలీశాలు కనిపించినా, మనస్సులో అప్పుడప్పుడు ఆనంద లక్షణాలు అభిపించినా అవన్నీ నీవనేటువంటి నిత్యం సుఖాంబుదిలో ఎగిసిపడేటువంటి ఆనంద కిరటాలు మాత్రమే. ఇది అర్థమైతే నువ్వు సదా అక్షయ సుఖానుభూతిలోనే ఓల్లాడతావనే విషయం చెప్తూ, వెతకనేల బయట వెలుగులేదు, అంతరాత్మలోన
అంతరంగానవునది కాంతి అంతరంగాన ఉన్నది నిత్యకాంతి వటపత్రశాయి వటపత్రశాయి వై దారి చూపినావు నీ అడుగుల కడబడియు నీ అడుగుల కడపడియు చిన్ని కృష్ణ. ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంయోగాన్ని కలిగి ఉండడం స్పర్శలు అంటారట. అంటే ఇంద్రియాల చేత స్పర్శించబడేటువంటి శబ్దాది విషయాలు స్పర్శలు. కళ్ళు రంగులను, రూపాలను, చెవులు శబ్దాలను, ముక్కు వాసనను, నాలుక రుచులను, చర్మము తాకిని స్పృశిస్తూ ఉంటే దానికి చెందినటువంటి అనుభవాలను మనస్సు పొందుతూ ఉంటుందట. ఈ విధమైనటువంటి శబ్దాది విషయాల యందు నిరాసక్తుడైన వాడు, అంటే విషయాల యందు సక్తం గాని మనస్సు గలవాడు, బాహ్య విషయాల యందు ప్రీతి లేనివాడు తన యందే ఉన్న సుఖాన్ని పొందుతున్నాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు మనకు. ఆత్మయే బ్రహ్మము అని తెలియడం బ్రహ్మయోగం ఇది. అట్టి యోగంతో, అంటే తానే బ్రహ్మం అనేటువంటి యోగంతో కూడిన వాడు బ్రహ్మయోగ యుక్తాత్ముడు, అతడే అక్షయమైనటువంటి సుఖాన్ని పొందుతున్నాడు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తూ, మరి సుఖం అనేది బాహ్యంలో లేదు, అది ఎక్కడుంది అంటే ఆత్మయే, అంటే అంతరంలో ఉందనే విషయం. బాహ్య సుఖము క్షయశీలమైనది, దుఃఖ మిశ్రితమైనది. శబ్దాది విషయంలో ఆత్మసుఖమునకు అడ్డుగా ఉన్నాయి కాబట్టి వాని ఎడ ఆసక్తిని ఉంచరాదు. వాని వెంట పరిగేటటువంటి వాడు ఆత్మసుఖాన్ని అనుభవించలేడు అని చెప్తున్నాడు. మరి ఆత్మసుఖం ఎలాంటిది అంటే అది నాశరహితమైందనే విషయం. అది ఏ విధంగా దొరుకుతుంది ఆత్మసుఖము అంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్లు శబ్దాది విషయములందు ఆసక్తి వదిలిపెట్టేసి ఆత్మయందు నిష్ఠ కలిగి ఉండడం వల్ల అది లభిస్తుంది అనే విషయం చెప్తూ, తర్వాత విషయభోగాల నుంచి సాధకుడు తన మనస్సును మరలించి తీరాలి. మరి దానికి మరొక కారణం అది ఏంటో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు మనకు 22వ శ్లోకంలో చెప్తున్నాడు. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయో నయేవతే అద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. కౌంతేయ అంటే కుంతి కుమార, ఇంద్రియాలు విషయాలతో కలిసినప్పుడు మరి కలిగేటువంటి భోగాలు దుఃఖహేతువులు కదా, వాటికి ఆద్యంతాలు ఉన్నాయి. కాబట్టి పండితుడు వాటి యందు నిలబడడు, వాటి వైపు దృష్టి పెట్టడు అనే విషయాన్ని ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు ఈ యొక్క 22వ శ్లోకంలో భగవాన్. విషయ సుఖాల యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది అంటే అవి దుఃఖము లోన కలిగి ఉంటుంది, అంటే దుఃఖజనకాలవి, అల్పకాల మాత్రం అంటే క్షణికాలవి. కాబట్టి విఘ్నుడు వాడు ఏం చేస్తాడంటే, విఘ్నుడు అనేటువంటి వ్యక్తి, ఆ విధంగా విఘ్నుడైనటువంటి వ్యక్తి అట్టి నశ్వర సుఖాల యందు నిలబడక ఆత్మసుఖాన్ని అన్వేషిస్తున్నాడు ఎప్పుడు కూడా. మరి విషయాల కొరకు పరిగేటువంటి వాడు ఎవరు అంటే వట్టి తెలివి తక్కువ వాడు, అజ్ఞాని అని అర్థం. ఇది చెప్తూ మరి రాబోయేటువంటి శ్లోకం లోపట ముఖ్యంగా ఈ విషయ భోగాసక్తిని సమూలంగా నిర్మించలేకపోతే కామక్రోధాదుల యొక్క ప్రవాహం వేగాన్నైనా అరికట్టే ప్రయత్నం చేయాలట. అది ఎట్లా అనే విషయంలో మనకు 23వ శ్లోకంలో చెప్తున్నాడు మనకు. శక్నోతి హై వయస్సోడు ప్రాక్షరీర విమోక్షణ కామక్రోధోద్భవం వేగం సస్యుక్త
సుఖీ నరః. దేహం రాలిపోకముందే కామక్రోధాదుల వల్ల ఏర్పడేటువంటి ఆవేశాన్ని ఇక్కడే అదుపు చేయగల సమర్థుడు యోగి, అతడే సుఖవంతుడు అని చెప్పేసి ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు ఈ యొక్క 23వ శ్లోకంలో ప్రధానంగా. మరి శరీర పతనం కాకపూర్వమే ఏం చేయాలంటే మోక్ష ప్రయత్నం అనేది ప్రారంభించాలని చెప్పేసి. మోక్ష ప్రయత్నంలో ముఖ్యమైనది ఏంటంటే కామక్రోధాలను జయించాలి, అంటే అరిషడ్ వర్గాలను జయించే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా జయించగలిగేవాడే పూర్ణ సుఖాన్ని పొందే అవకాశం ఉంటుంది, కానీ అన్యునికి అవకాశం లేదు అని చెప్పేసి మనకు ఇక్కడ ఈ శ్లోకంలో విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. మంగళం శ్రీ కురుక్షేత్ర రగ్నక్షోణి విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.